నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఒక మూవీ హిట్ అవ్వాలంటే అందులో అంశాలన్నీ చూస్తారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు అనిరుద్ గారు ఉన్నారు. సో ఆయన చేసిన ఒక్కొక్క సాంగ్ కూడా ఇంకొక దాంట్లోంచి తీసుకున్నారు అన్నట్టుగా ఒక ప్యారడీ లాగా దాని మీద ట్రోల్స్ వస్తాయి ఆ మ్యూజిక్ మీద. సో ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మన దేవరా మూవీ మీద కూడా పడిందని చెప్పి బయట విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి కదా. అసలు ఈ ట్రోల్స్ అన్ని ఏంటి, మూవీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడతాయంటారు? ఒకటి అందరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సినిమాలో స్టంట్ మాస్టర్ ఉంటాడు కదా, డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడు. స్టంట్స్ డైరెక్షన్ అంతా తందే. నెక్స్ట్ యాక్చువల్గా బేసిక్గా చెప్తున్నా, బట్ వీళ్ళందరూ కలిసే పని చేసుకుంటారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్గా అందరూ కలిసే పని చేస్తారు, కానీ ఇవి చెప్తున్నా విను. ఇప్పుడు డైరెక్టర్ సినిమాని డైరెక్ట్ చేస్తాడు, కొరియోగ్రాఫర్కి మాత్రమే సాంగ్స్ కొరియోగ్రఫీ మీద ఆయనకి పూర్తి హక్కులు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్కి సాంగ్స్ మీద పూర్తి హక్కులు ఉంటాయి. స్టంట్ మాస్టర్కి యాక్షన్ మీద పూర్తి హక్కులు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి నలుగురు దర్శకులు కలిస్తేనే సినిమా అవుతుంది. ఇప్పుడు సంగీత దర్శకుడు నువ్వు సిట్యువేషన్లో చెప్పి ఏవో చెప్పిస్తే ఆయన 4 ట్యూన్లు కట్టేసి మొత్తం పాటలను రికార్డ్ చేసి నీకు ఇచ్చేస్తాడు. అద్భుతంగా ఉంది, కానీ ఇచ్చాడు అంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్గా నీ పేమెంట్కి నువ్వు ₹1,00,00,000 ఇచ్చావు, నీకు 6 పాటలు ఇచ్చాడు, డీల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం బాగాలేదండి అంటే, సరే ఇంకోటి చేయండి అని, నువ్వు ఇంకోటి చేయండి అంటే ఇంకో 20 లక్షలు ఇవ్వాలి మళ్ళీ ఆయనకి. అంటే నేను చేసింది బాగానే ఉంది, నాకు నచ్చే నేను చేశాను, నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకోటి చేయించుకో. నీకు అర్థమైందా? అలాగే ఉంటాయి డీల్స్ అన్నీ. నెక్స్ట్ యాక్షన్ పార్ట్ కూడా. యాక్షన్ పార్ట్ అంతా యాక్షన్ డైరెక్టరే చూసుకుంటారు, స్టంట్ మాస్టరే చూసుకుంటాడు, మిగతా ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ కొరియోగ్రఫీ కంప్లీట్లో కొరియోగ్రాఫరే చూసుకుంటాడు, మిగతా ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు దాంట్లో. కొరియోగ్రాఫర్కి ప్రొడ్యూసర్కి సంబంధం, మ్యూజిక్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సంబంధం, స్టంట్ మాస్టర్కి ప్రొడ్యూసర్కి సంబంధం. ఇలా ఉంటాయి బేసికలీ సినిమా. దర్శకుడు అనేవాడు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, అందరినీ చూసుకుంటూ వెళ్తాడు. సో ఒక టీము ఏదైతే ఉంటుందో, ఒక టీం వర్క్ లైక్ మన మణిరత్నం గారు లేదా సుకుమార్ గారు, ఇట్లా ఒక టీం ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం వాళ్ళే కలిసి చేసుకుంటారు. రాజమౌళి గారు అలా అదే టీం అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఏళ్ల తరబడి. కొన్ని సినిమాలకి ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్కి ఆ సినిమాకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే నెక్స్ట్ సినిమాకి ఇంకెవడు వస్తాడో తెలియదు, ఇంకెవడు, అవన్నీ వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు నీకు నచ్చాయి ఉంచుకో, నచ్చలేదు మళ్ళీ ₹1,00,00,000 ఇచ్చి మళ్ళీ 6 చేయించుకో, నచ్చలేదు మళ్ళీ 1,00,00,000 ఇచ్చి మళ్ళీ 6 చేయించుకో. అప్పుడు ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ని క్వశ్చన్ చేస్తాడు, ఏమయ్యా ఆయన అన్ని పాటలు ఇస్తే నువ్వేదో నచ్చలేదు అంటే ఏదో ఒకటి కానీ ఇచ్చేసే అంటాడు. అర్థమైందా? ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. లేదు అంటే వాళ్ళ టీమే పని చేసుకుంటూ ఉంటుంది. 2 రకాలుగా వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఆయన ఇచ్చిన పాటలు అన్నీ ఆయనకేంటి, నీ సినిమా ఒప్పుకుంటాడు, ఆయన సినిమా ఒప్పుకుంటాడు, నా సినిమా ఒప్పుకుంటాడు, 100 సినిమాలు ఒప్పుకుంటాడు. అందరికీ పాటలు ఇవ్వాలి. రోజు అదే విని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, క్రియేటివిటీ లోపించి కాపీకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడో ఇక్కడో వీళ్ళకి మొహాలకి ఏం తెలుసులే అనుకుంటారు. వాళ్ళకి తెలియకపోవచ్చేమో మేబీ, కానీ ఆడియన్స్ అయితే తెలియకుండా ఉంటారుగా. ఆడియన్స్ అనేవాడు అన్ని సినిమాలు చూస్తాడుగా, అన్ని లాంగ్వేజ్ల్లోనూ చూస్తాడుగా. ఈ ఆడియన్స్ అంటే ఎవరో ఒకరికి తెలిసిపోతుంది, వెంటనే దాన్ని అరే ఇది కదా అనేస్తారు. అది కూడా ఎప్పుడు చాలా రేర్ సిచ్యువేషన్లో. ఒకప్పుడు కాపీని దొరకబట్టడం చాలా కష్టం అయ్యేది, కానీ ఇప్పుడు అలా చేయట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బాగా ఫేమస్ అయిన సాంగ్నే తీసేసుకొని చేసేస్తున్నారు. అది ఫస్ట్ మినిట్లో విన్న వెంటనే అర్థమైపోతే ఇది అది కదా అని, అలా అర్థమైపోతుంది. ఇట్లా ఉంది ఇప్పుడు నవరస కాంతారా సినిమా ఉంది. నవరస పాట అంత ముందు వరకు ఎవరికి తెలియదు. అది చాలా మంచి సాంగ్, యాక్చువల్ చెప్పాలి అవార్డ్ ఓరియంటెడ్ సాంగ్, బట్ ఎక్కువ మందికి తెలియదు. కాంతారాలో వరాహరూపం వచ్చిన తర్వాతే అది బాగా హిట్ అయింది. ఊరికి ఏమైంది భలే ఉంది అని చెప్పి అందరూ విన్నారు. అలా ఉంటాయి కొన్ని సాంగ్స్, అంటే తెలియకుండా వచ్చి హిట్ అయిపోతూ ఉంటాయి. వీళ్ళు కాపీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చాలో ఎవరికి తెలుసు అనుకుంటారు, కానీ అందరికీ తెలిసిపోతాయి ఏదో రకంగా. ఇది ఓవరాల్గా జరిగేది. ఇప్పుడు దేవర విషయానికి వస్తే, ఈ అనిరుద్ధ్ అనే ఆయనకి అదేంటో తెలియదు, రజనీకాంత్ గారి కంటే మ్యూజిక్ బాగానే ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఏమైతుందో తెలియదు, మరొక రకంగా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు ఉన్నారు. కొంతమంది డైరెక్టర్స్తో పనిచేస్తే ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఇంకొంతమంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆయన మ్యూజిక్ ఏంటో ఇది కీరవాణిదేనా పాట అనిపిస్తుంది.
అదే రాజమౌళి కీరవాణి కాంబినేషన్ అయితే సాంగ్ ఏంటి ప్రతి బీజిఎం హిట్ అయిపోతుంది. రాఘవేందర్ రావు గారితోనూ బాగుంటుంది. అలా కొంతమంది డైరెక్టర్లతో అంటే ఆయనకి అనుకూలమైన డైరెక్టర్స్ అందరితో బాగుంటాయి. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారి రాజన్న సినిమాకి కూడా ఎట్లా చూసుకున్నా కొన్ని బాగుంటాయి. వేరే డైరెక్టర్స్తో ఈయన కాంబినేషన్ అంటే అదేంటో కొంచెం అదో రకంగా ఉంటాయి, వినలేం. అరే ఇది కీరవాణి మ్యూజిక్ కాదనిపిస్తుంది, ఎవరితోనో చేయించిన పేరేసాడా అనిపిస్తుంది. ఇలా ఉంటాయి బేసికలీ చెప్పాలంటే. అలా అది కుదరడం కూడా చాలా రేర్. ఇక అనిరుద్ధ్ విషయానికి వస్తే ఈయనకి మరేంటో కొంతమందితో కుదురుతుంది, కొంతమందితో కుదరదు. దేవర పాటల విషయానికి వస్తే ఆయన నిజంగానే కాపీ కొట్టి అక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఏరుకొచ్చి అని పెట్టాడు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు జైలర్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకున్నావు, దేవరాకి రెమ్యునరేషన్ తీసుకున్నావు, అన్నీ ఏ సినిమాకైనా నువ్వు రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు, అన్నిటికీ న్యాయం చేయాలి కదా. అది బేసిక్ నీకు ఉండాలి ఆ సెన్స్. అది తను చేయాల. అలానే వీళ్ళు మళ్ళీ చేయించుకునే స్థాయిలో ఉండవు. ఎందుకంటే సాంగ్ బయటకు వచ్చింది అంటే, వీళ్ళ దగ్గరికి వచ్చిందంటే నెక్స్ట్ అది కొరియోగ్రాఫర్కి ఇచ్చేస్తాడు. ఆయన దానికి తగ్గట్టు ఏదేదో సెట్ చేసుకుంటారు, అది మళ్ళీ ఎక్కడికో వెళ్ళొద్ది. ఇప్పుడు మళ్ళీ సాంగ్ మారిస్తే మళ్ళీ అన్నీ మార్చాలి, మళ్ళీ టైం వేస్ట్ టేకింగ్. ఆయన కూడా ఏం చెప్తాడు, ఇప్పట్లో కుదరదండి, నాకు 15 రోజులు టైం ఇస్తే ఇంకోటి చేసిస్తాను. నీకు ఆ 15 రోజులు టైం ఇవ్వడానికి కుదరదు, మేము ఆల్రెడీ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నాం. ఎట్లుందంటే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టినా, నువ్వు ఇచ్చిందే మాకు మహాప్రసాదం. ఇచ్చే ముందు నీకు ఉండాలి ఆలోచన. ఇంకా ఇప్పుడు మేమేం చేయలేని పరిస్థితి. సో ఈ మ్యూజిక్ని విని చాలామంది భయపడుతున్నారు, అమ్మో దేవర రిజల్ట్ ఏమన్నా వద్దేమో మ్యూజిక్ వల్ల అని. కానీ సినిమాలో దమ్ముంటే ఏ మ్యూజిక్ కూడా సినిమాని డ్యామేజ్ చేయలేదు బేసికలీ చెప్పాలి అంటే. కాపీ ట్యూన్స్ గతంలో చాలామంది చాలా సినిమాలకు ఇచ్చారు, కానీ అన్నీ కూడా హిట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్లని దూరం పెట్టాలి నెక్స్ట్ నుంచి వాళ్ళు. కానీ డైరెక్టర్ కథలో దమ్ముంది అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో దేవర గురించి ట్రోల్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కథలో దమ్ముంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.